జగన్ నిర్లక్ష్యానికి అమరావతి పోలవరంతో పాటు బుడమేరు కూడా గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ సింగ్ నగర్ ను వరద చుట్టుముట్టడానికి కారణం జగనేనని మండిపడ్డారు. బుడమేరులో గతంలో చంద్రబాబు చేసిన పనులు తప్ప వైసీపీ 5 ఏళ్ల పాలనలో 50 పైసల పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరద బాధితుల కష్టాలకు జగనే కారణమని, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గండ్లు మొన్న పడినటువంటి ప్రాంతంలో మనందరం కూడా ఉన్నాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ వరద నీటిలో నుంచుని ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ కాళ్ల కింద ఉన్నటువంటి వరద నీరు సింగ్ నగర్ లో చుట్టుముట్టడానికి కారకుడు ఎవడు? 100% నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే మన బుడమేరుకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేవలం 5,000 క్యూసెక్కులు నీరు మాత్రమే వెళ్లేటువంటి ఈ బుడమేరుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఈ బుడమేరు ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ గా దీన్ని పనిచేసి కృష్ణా నదికి తీసుకెళ్లాలనే ఆలోచనతో 5,000 క్యూసిక్కుల కెపాసిటీ బుడమేరుని 35,000 క్యూసిక్కులకి ఆయన పెంచి దానికి ఏదైతే మరి ఎక్స్టెన్షన్ అదేవిధంగా వాల్స్ తోడు సహా నిర్మాణానికి ఆయన టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే 3 ఏజెన్సీలు వచ్చి 80-90% పనులు ఆ రోజు ఈ డైవర్షన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూసాం. ఏదైతే మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా ఈ యొక్క గండి